నెల్లూరు జిల్లా రాపూరు తెలుగుగంగ అతిథి గృహం నందు వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలకు సంబంధించిన 24 మందికి గాను 22,80,000 రూపాయల నగదును ఎమ్మెల్యే అర్హులకు అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా అర్హులకు సాయాన్ని పారదర్శకంగా అందిస్తున్నామని, ఆపదలో ఉన్న పేద ప్రజలను ఆదుకోవటమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు పుష్కలంగా అందిస్తున్నామని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పనిచేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో దందోలు వెంకటేశ్వరరెడ్డి, ప్రసాద్ నాయుడు, ఎంఎంటీ మధురెడ్డి, సుబ్రహ్మణ్యం నాయుడు, రఘురాం రెడ్డి, షేక్ ముక్తార్, పచ్చిగల రత్నం, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాలకుల వల్ల రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవన్నీ కూడా గాడిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళగా తీసుకెళ్తున్నాడు. అభివృద్ధిలో అన్ని రకాలుగా ఆర్థిక ఇబ్బందులున్నా కానీ ముందుకెళ్ళాలి, ఈ రాష్ట్రంలో పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నదే ఆయన ముఖ్య ఉద్దేశం. అందుకని గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే చెరువులన్నీ కూడా రిపేర్ చేశాం కాబట్టి అన్ని చెరువుల్లో ఈరోజు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. రైతులు కూడా సంతోషంగా 2 పంటలు పెట్టుకునే విధంగా ఈరోజు సంతోషంగా ఉన్నారు. అందులో భాగంగా మరి ఈరోజు ముఖ్యమంత్రి సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి నిధి నుంచి గత ప్రభుత్వంలో ఎవరికి రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు ఈ 3 మండలాలకి సైదాపురం, రాపూరు, కలవాయి 3 మండలాలకి 24 మంది 22,80,000 రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది. 2 రోజుల క్రితం వెంకటగిరి, బాలాయపల్లి, డక్కిలి, వెంకటగిరి రోడ్లు కూడా ఇచ్చాం. టోటల్గా 51,80,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రతి నెల ఇస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా 200 ఫైళ్ళు మన సీఎం రిలీఫ్ ఫండ్కి రెడీగా ఉన్నాయి, పెట్టున్నాం. అవి కూడా అంచెలంచెలుగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రతి నెల 50 ఇస్తూ ఉన్నారు. అందరూ కూడా తెచ్చిస్తున్నాం. ఎవరైతే పేదవాళ్ళు హాస్పిటల్లో చూపించుకుంటారో వాళ్ళందరూ కూడా తెచ్చి అంచెలంచెలుగా డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఎవరిచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా రాపూర్ చెరువుకి ఇన్ని సంవత్సరాలుగా ఎవరు లిఫ్ట్ ఇరిగేషన్ కానీ పెట్టిన దాఖలాలు కూడా లేవు. దాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టున్నాం. అది కూడా త్వరలోనే శాంక్షన్ అయ్యి రాపూర్ చెరువును కూడా ఫుల్ చేసి తద్వారా ఏ చెరువులు పోతాయో వాటన్నిటికి కూడా నిలుస్తున్నాం. అదేవిధంగా ఆల్తర్పాటు రిజర్వాయర్ 670 కోట్లతో శాంక్షన్ అయింది, జీవో ఇచ్చారు. త్వరలోనే టెండర్ పిలిచి పనులు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. అంటే ఒక నియోజకవర్గానికి ఎన్ని వేల కోట్లు ఇస్తున్నారో ఒకసారి గమనించాలి. అంటే మంచి పరిపాలన అంటే ఎలా ఉంటుందో, 1 సంవత్సరం చెడు పరిపాలన, ఒక 5 సంవత్సరాలు ఏ విధంగా ఉండిందో మీ అందరూ కూడా తెలుసు. ఇది తల్లికి వందనం. ఈరోజు ఆ తల్లికి ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పడతాం. జగన్మోహన్ ఇచ్చింది ఒక్కడికే. అంటే ఆ తల్లి 3 బిడ్డల కంటే 1 బిడ్డకిచ్చి 2 బిడ్డలు ఇవ్వకుండా కూడా ఎగ్గొట్టాడు. దానిలో కూడా పాపాలే. ఇంకా చెప్పాలంటే నిత్యంగా 5 రూపాయలకి అన్నం పెడుతుంటే కడుపు నిండా పేదవాళ్ళకి అది ఓర్చుకోలేక దాన్ని కూడా క్యాన్సిల్ చేశాడు. అది ముఖ్యమంత్రి నీతి. ఈరోజు చంద్రబాబు నాయుడు అన్ని దగ్గరలో 269 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ప్రతి పేదవాడు కూడా 5 రూపాయలకి అన్నం తినే విధంగా ఏర్పాటు చేశాం. నిన్న కూడా ఆయన బర్త్డేకి అన్ని దగ్గరలో ఫ్రీగా పెట్టాం 3 పూట్ల. అది చంద్రబాబు నాయుడు దూరదృష్టి, ఆయన ఆలోచన. జగన్మోహన్ రెడ్డి 5 రూపాయల అన్నాన్ని కూడా క్యాన్సిల్ చేశాడంటే అతను ఎంత పాపిస్తోడో దాన్ని బట్టి అర్థం ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉంటాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.